మనం నిరంతరం నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ మాట్లాడుకుంటూ ఉంటున్నాం. అందులో అజర్బైజాన్, ఆర్మేనియా కాన్ఫ్లిక్ట్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అజర్బైజాన్‌కి టర్కీ తోడుంటే, ఆర్మేనియాకి రష్యా తోడుండేది. రష్యా ఆయుధాలు ఇవ్వలేకపోతే, అక్కడ రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఆయుధాలు ఇవ్వలేకపోతే, మన దగ్గర నుంచి ఆయుధాలు కొంది ఆర్మేనియా. పినాకా ఇట్లాంటివి కొనుక్కుంది. ఆ విధంగా ఆర్మేనియా, అజర్బైజాన్ గురించి మాట్లాడుకున్నాం. ఆర్మేనియాలోని కొంత భూభాగాన్ని మధ్యన అజర్బైజాన్ ఆక్రమించుకుంది కూడా టర్కీ అండతోనే. అయితే ఇప్పుడు వాస్తవంగా టర్కీ, ఇరాన్ మంచి మిత్రులు. టర్కీ, ఇరాను, చైనా, రష్యా మంచి మిత్రులు. ఇదే టర్కీ మళ్ళీ అటు యూరప్ దేశాల్లో కూడా భాగస్వామి. అమెరికాతో కూడా. అయితే ఆ భాగస్వామిగా ఉంటూనే ఆ దేశాలని పెదవుల్ని చేస్తా ఉంటుంది. ఇటు వీళ్ళతో జట్టు గడుపుతా ఉంటది. ఇప్పుడు ఆ టర్కీ మిత్రులైనటువంటి అజర్బైజాన్‌లో ఇజ్రాయెల్ వాస్తవంగా అమెరికా మిత్రులు, అజర్బైజాన్ శత్రువు, టర్కీకి కూడా శత్రువు. అట్లాంటి ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఆయిల్ నిల్వలున్నాయి. 40% ఇంపోర్ట్స్ అజర్బైజాన్ నుంచి నడుస్తాయట ఇజ్రాయెల్‌కి. ఇప్పుడు ఇరాను అమెరికాకి ఆయిల్ ఎళ్ళనీయకుండా దాదాపు 300కి పైగా ఉన్నటువంటి ఆ ఆయిల్ నౌకల్ని ఎలా ఆపేసిందో, అట్లాగే అమెరికాకి పెట్టుబడులు ఉన్నటువంటి ఆరామ్‌కో లాంటి ఆయిల్ ఉత్పత్తుల్ని ఎలా దెబ్బతీసిందో, అలాగే ఇజ్రాయెల్‌కి సంబంధించి ఆయిల్ సప్లై చేసేటటువంటి అజర్బైజాన్‌లో ఉన్నటువంటి సప్లైస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇరాన్‌కి సంబంధించినటువంటి సూపర్ సోనిక్ మిస్సైల్స్‌తో కొట్టిపడేసింది. అంటే సూపర్ సోనిక్ మిస్సైల్ రాడార్లకి దొరకకుండా శబ్దం కంటే వేగంగా ప్రయాణిస్తూ కరెక్ట్‌గా ఆ లక్ష్యాలను ధ్వంసం చేసింది అన్నది ఇరాన్ చెప్తోంది. లక్ష్యాన్ని ధ్వంసం చేసిందా లేదా అన్నది కన్ఫర్మేషన్ రావాల్సింది.